బ్యాక్ టు న్యూస్. కొత్త సంవత్సరంలో ఎన్నికల ప్రచారానికి యువరత్న నందమూరి బాలకృష్ణ సిద్ధమవుతున్నారు. ప్రతి ఏటా సంక్రాంతికి సినిమాలతో ప్రేక్షకులను అలరించే బాలయ్య ఏడు తెలుగుదేశం విజయానికి తన వంతు పాత్ర పోషించనున్నారు. వారం రోజుల పాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న బాలయ్యకు అడుగడుగునా అభిమానులు నీరాజనం పలికారు. గోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వారం రోజుల పాటు సినిమా షూటింగ్ లో పాల్గొన్న బాలకృష్ణను చూడటానికి అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు తండోపతండాలుగా తరలివచ్చారు. వారితో బాలకృష్ణ అత్యంత సన్నిహితంగా మెలిగి ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఎండలోన వానలోన చెమటధార పోసిన నువ్వు నేను లేబరే, నన్ను ఎంత వందిగా పెంచి పెద్ద చేసిన నీరు లేక నేను లేను. ఒట్టు పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటారా, నేను కూడా లేబరే. ఎండలోన వానలోన చెమటధార పోసిన నువ్వు నేను లేబరే, నన్ను ఎంత వందిగా పెంచి పెద్ద చేసిన నీరు లేక నేను లేను. ఓవైపు షూటింగ్ లో పాల్గొంటూనే తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో ముచ్చటించారు. టీడీపీకి కంచుకోట లాంటి తూర్పు గోదావరి జిల్లా ప్రజల అభిమానాన్ని తాను ఎన్నటికీ మరచిపోలేనని, ఈసారి వచ్చేటప్పుడు ప్రతి ఇంటి తలుపు తడతానని బాలకృష్ణ ఉద్విగ్నంగా చెప్పారు. ప్రేమాభిమానాలు పొందడం అంటే అది సామాన్య విషయం కాదు. ఎన్నో భావస్తురాని జన్మాంతర సౌరదాని అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల ఈ జన్మలో ఒక్కడో మనం తిరిగి పొందవచ్చని. కానీ ఇంతమంది అభిమానుల యొక్క అభిమానాన్ని పొందడం అన్నది ఎన్ని జన్మల అనుబంధం అని నేను అనుకుంటుంటాను. ఇప్పుడు అప్పుడు నేను ఎన్నికల ప్రచారం నిమిత్తం మీ అందరి మధ్యకు వస్తాను. మీ అందరికి అన్ని వివరంగా వివరించడానికి మీ ముందుకు వస్తాను. బాలకృష్ణ ప్రతిరోజు షూటింగ్ పూర్తి చేసుకున్నాక కొంత సమయాన్ని పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో మాట్లాడేందుకు కేటాయించారు. వచ్చే ఎన్నికల్లో చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ తనదైన శైలిలో చెప్పిన మాటలు అటు జనంలోనూ ఇటు పార్టీలోనూ మరింత ఉత్సాహాన్ని నింపాయి.